అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు శోధనలు జయించడానికి, సమస్యల నుండి బయటికి రావడానికి, అనారోగ్య పరిస్థితులను జయించడానికి మనం ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాం. కానీ ఈరోజు దైవజనుడిగా అనుభవంతో మీకు ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థనే మన ఆయుధం. వాస్తవానికి చాలాసార్లు సేవకులు మీకు ప్రార్థించండి ప్రార్థించండి అని చెప్తారు. కాకపోతే మనం ఏంటి చెప్పన, ఏదో మనం ప్రార్థించాలి కాబట్టి చేస్తాం. కానీ హృదయ లోతులను చేసే ప్రార్థనే చాలా బలంగా ఉంటుంది. యథార్థవంతులు, నీతిమంతులు చేసే ప్రార్థనే చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉండి మీరు ప్రార్థించగలిగితే మీ ప్రార్థనే మీ ఆయుధంగా మార్చబడుతూ ఉంటుంది. ఈ సంగమా ఒకసారి ఆలోచించండి. డ్రైవింగ్ రాని వారికి మనం డ్రైవ్ చేయమని ఇస్తామా? ఉద్యోగంలో చదువుకోలేని వాడికి మనం ఉద్యోగాన్ని ఇస్తామా? ఆ తర్వాత ఈత రాని వాడిని మనం కాపాడమని అడుగుతామా? అడగం కదా. అలాగే యథార్థత లేకుండా ప్రార్థిస్తే అందులో ఎలాంటి ప్రతిఫలం ఉండదు. నీతి లేకుండా ప్రార్థిస్తే అందులో ఎలాంటి శక్తి ఉండదు. ఒకవేళ మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనే మనకు ఆయుధంగా మార్చబడుతుంది. ఈ మాటలు మిమ్మల్ని గాయపరచాలని చెప్పట్లేదు, కానీ మీరు ఘనమైన విజయాలు పొందుకోవాలని, ఓడిపోయిన చోటే మీరు తలెత్తుకొని నా ప్రభు నన్ను కాపాడాడు, నా ప్రభు నన్ను లేవనెత్తాడని గొప్ప సాక్ష్యాలు పంచుకోవాలని ఒక దైవజనుడిగా నా ఆశ. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. అన్ని ద్వారాలు ముయ్యబడినట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం చేసే ప్రార్థన మాత్రమే నూతన కార్యాలు జరిగించగలదు. దేవుని వాక్యాలు స్పష్టంగా రాయబడిన మాట, శోధనలు ఉన్నప్పుడు నేను ఈ మాటను అనుసరించడం వల్ల నా బ్రతుకులో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించాయి. అందరికీ తెలిసిన వాక్యమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ వాక్యం మీ అందరి బ్రతుకులు నా ప్రభు నెరవేర్చునుగాక. ప్రియ సంగమా, దేనిని గురించి చింతపడద్దు. ఎందుకు ఈ మాట ప్రభు అంటున్నారంటే, మన భారమంతా ప్రభు మీద వేయాలని ప్రభు కోరుకుంటున్నారు. మనం విశ్వాసంతో దేవునికి మొరపెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే, నా క్యాన్సర్కి మందులు ఎక్కిస్తున్నారు, కానీ కొన్ని సందర్భాలు జరిగిన విషయం ఏంటంటే, ఒక్కసారిగా ఎన్ని బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కిస్తున్నా నాకు రక్తం నా శరీరంలో కనిపించేది కాదు. ఎన్ని రక్త పరీక్షలు చేస్తున్నా రక్తంలో ఎట్లాంటి మార్పులు ఉండేవి కాదు. బలహీనపడిపోతున్న సమయాన్న ఒకరోజు వైద్యులు నా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. మా తల్లిదండ్రులందరి సమక్షాన్ని చెప్పారు. ఆ మాట చెప్పగానే హృదయంలో ఎంత భయం అనిపించిందంటే, నా పక్క పేషెంట్ పేరు మారుతి గారు, ఆయన కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత నీ రోగం నయమైపోయిందయ్యా, నీ క్యాన్సర్ తగ్గిపోయిందని ఆయన మరలా నీ ఉద్యోగాలను చేసుకొచ్చని పంపించేశారు. ఆయన సింగపూర్లో మంచి ఉద్యోగస్తుడు. ఆయన నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తున్న ఆయన. సంవత్సరం తిరగకముందే మరలా ఈ రోగం తిరగబెట్టి మరలా ఆయన అదే హాస్పిటల్కి వచ్చారు. ఆయన రాగానే నేను ఎంత కలవరపడిపోయానంటే, ఆయన కాంప్లికేషన్స్, ఆయన శరీరంలో జరుగుతున్న మార్పులు నేను కళ్ళారా చూస్తూ ఉండేవాడిని. ఆయన ఎంతో కాలం బ్రతికలేరు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆయన చనిపోయారు. ఇప్పుడు అలాంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నాకు చేస్తారనగానే నా హృదయం ఎంత కలవరం అంటే, మరొక వైపు చూస్తే దానికి ఒక 15 లక్షలు మేము ఎక్స్ట్రా కట్టాలి. ఇంకొక వైపు చూస్తే ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నేను బ్రతుకుతానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నా రోగం అప్పటికే ముదిరిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక నాకు ఉన్న ఒకే ఒక్క మార్గము ప్రార్థన తప్ప ఇంకేం దొరకలేదు. ప్రార్థించడం ప్రారంభించాను. ఈ లోపులోనే మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు చేస్తున్నారు. DNA కొంచెం మ్యాచ్ అయినా వారు బోన్ మ్యారో తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, మా ఇంట్లో వారు ఎవరి DNA కూడా నాకు సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. ఇలాంటి తరుణాల మధ్యన ఇంకా ఎక్కువ ప్రార్థిస్తున్నాను. ప్రభా తండ్రి, నేను ఏ రక్తంతో అయితే పుట్టానో చచ్చేదాకా అదే రక్తం చేత నన్ను ఉంచయ్యా తండ్రి, నా ప్రార్థన విను ప్రభా అని హృదయంలో నుండి ప్రార్థిస్తుండగా 2:30 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, మీ తల్లిదండ్రులను మీరింటికి పంపించేయండి, మీ చెల్లులను మీ ఇంటికి పంపించేయండి, ఎందుకంటే నీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అక్కర్లేదన్నారు. ఆ మాట చెప్పగానే గుండెల్లో ఎంత ధైర్యం వచ్చేసిందంటే, నా సమస్త భారాన్ని ప్రభు మీద మోపాను. నేను నా చింత యావత్తు ప్రభు మీద మోపగా దేవుడు నా హృదయంలో ఏదైతే ఆలోచించానో
ఆ ఆలోచనలు దేవుడు నెరవేర్చాడు. ఈ సంగమా, ఈరోజు ఎన్నో విషయాలు మిమ్మల్ని కలవరపరుస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ముందర నుయ్య వెనకాల గొయ్యి అన్నట్లుంది. ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. కానీ కలవరపడకండి. మీ చింత యావత్తు ప్రభు మీద వేసి హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థించగలిగితే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఇంకో మాట చెప్పనా, మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మీ బ్రతుకులో జరిగిస్తాడు. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భర్తను దేవుడు మారుస్తాడు. పగిలిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కడతాడు. అయ్యో, నా కుటుంబం రోడ్డున పడిపోద్దేమోనయ్యా, నా పిల్లలు అడుక్కు తినేవారు అయిపోతారేమోనయ్యా, రోగము చేత మరణిస్తానేమోనయ్యా, ఎన్నో కలవరాలు, ఎన్నో విషయాలు నీ హృదయాన్ని గాయపరుస్తున్నాయి కదా. అయినా ఏమీ కంగారు పడకండి. మీరు ప్రార్థించండి చాలు. ప్రార్థనే మన ఆయుధం. దేవుని కృప, నేను 6 నెలలే సంవత్సరం బ్రతుకుతానన్నారు. కానీ దేవుని ఉన్నతమైన కృప ఏంటో తెలుసా? గుండెలు చరుచుకుని గర్వంగా ఒక మాట చెప్పాలనుకుంటాను, నా ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన నాకు ఆయుధంగా మార్చబడింది. ప్రార్థన నన్ను సజీవుడిగా మార్చింది. అందుకే చాలామందికి ఈ మాట చెప్తాను, మీరు కన్నీరు కార్చి ప్రార్థించండి. మీ కన్నీటిలోనే మీ శాపమంతా కొట్టుకుపోయేలా దేవుడు చేస్తాడు. మీ కన్నీటి ప్రార్థనలోనే నూతన కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎన్నాళ్ళు మోస్తారా భారాన్ని? ఎన్నాళ్ళు చింతపడతారు హృదయంలో? దేవునికి అప్పగించండి. నమ్మకంతో ప్రార్థించేయండి. విశ్వాసంతో ప్రార్థించేయండి. రేపన్న రోజు ఇదే వీడియో కామెంట్స్లో మీ గొప్ప సాక్ష్యాలను వినబోతున్నాను. దేవుడు ఘనమైన కార్యాలు మీ బ్రతుకులు జరిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.